ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అంటే మన శరీరం అంతా జాయింట్లతో ఉంటుంది. జాయింట్లు మామూలుగా స్మూత్గా ఉన్నంత వరకు పర్లేదు, దాంట్లో కార్టిలేజ్ ఉంటాం, ఒక శరీర నిర్మాణం అద్భుతమైన నిర్మాణం. వీటిలో కనుక ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ చేరిందో అందులో ఉండే కార్టిలేజ్ అంటే మధ్యలో ఉండే ఆయిల్ గ్రీజ్ లాంటి ఒక గుజ్జులాగా ఉంటుంది. ఇది ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు మనకి నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇది తగ్గటానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు బాగా ఆ వెయిట్ వేసుకుని నడుస్తాం. 150, 100 ఎవరి స్థాయి హైటు వాళ్ళ వయసుని బట్టి. మామూలుగా శరీరం ఒక 70 కిలోలను 80 కిలోలను ఉద్దేశించడానికి ఆ హైట్కి ఉద్దేశించబడి చేసి ఉంటే ఇప్పుడు ఎక్స్ట్రా 50 కిలోలు లోడ్ వేసామనుకోండి, ఆ లోడ్ ఎవరు మోయాలి? మొత్తం మోకాళ్ళ మీద పడతాయి. మోకాళ్ళు అరిగిపోవడ కారణాలు అది. అంటే ఆర్థరైటిస్ అనేది ఇన్ఫర్మేషన్, అది వేరే విషయం. అంటే మామూలుగా కూడా మోకాళ్ళు అరుగుతాయి. సో శరీరంలో ఇప్పుడు మనం ఉండే వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన మన ఆహారంలో ఉండే రిఫైండ్ ఆయిల్ కల్తీ కానీ, కెమికల్ సాల్ట్ ఉండటం కానీ, అట్లనే పురుగు మందుల కారం కానీ, కార్బైడ్ పళ్ళు కానీ, కల్తీ పాలు కానీ, మనకు ఎప్పుడైతే ఆహారం సరిగ్గా లేదో, అందులో కెమికల్స్ ఎక్కువ లేవో, ఆటోమేటిక్గా కాల్షియం అబ్జర్ప్షన్ కూడా లేదు.